యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో పాస్వర్డ్ని మర్చిపోతే తిరిగి మనం ఆ పాస్వర్డ్ని ఎలా తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్ని తీసుకుందాం. ముందుగా ఎస్బీఐ పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవడానికి గాను గూగుల్ సెర్చ్ బార్కి వెళ్ళి ఇక్కడ ఆన్లైన్ ఎస్బీఐ అని సైట్కి వెళ్ళండి. ఇక్కడ పైన వచ్చేసింది ఆల్రెడీ. ఈ సైట్ని క్లిక్ చేస్తే సైట్ హోమ్ పేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంది. ఆ పర్సనల్ బ్యాంకింగ్ లాగిన్కి లాగిన్ అవ్వండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, కానీ మనకు పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఇక్కడ సైడ్లో ఫర్గాట్ యూజర్ నేమ్ ఆర్ లాగిన్ పాస్వర్డ్ అనే ఆప్షన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్, ఫర్గాట్ యూజర్ నేమ్, ఇంకా అదర్ 2 ఉన్నాయి. మనకు లాగిన్ పాస్వర్డే ఫర్గాట్ కాబట్టి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళినాక ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. కొందరికి డౌట్ రావచ్చు, యూజర్ నేమ్ కూడా తెలియదు కదని చెప్పేసి. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన యూజర్ నేమ్ని ఎలా తిరిగి పొందాలో అని చెప్పేసి. సో యూజర్ నేమ్ తెలియకపోతే ఆ వీడియో చూసి యూజర్ నేమ్ని తెలుసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ని ఎంట్రీ చేసిన తర్వాత అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎంటర్ చేస్తున్నాను. అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా పైన టాప్లో వచ్చేస్తుంది ఫస్ట్. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే ఎస్బీఐ బ్యాంకు లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మన బ్యాంకులో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే కొందరికి ఎస్ఎస్సి మెమోలో కానీ ఇంకా బర్త్ సర్టిఫికేట్లో వేరేగా ఉంటుంది. అవి ఏవి కూడా ఇక్కడ మ్యాచ్ కావండి. ఖచ్చితంగా ఎస్బీఐ బ్యాంక్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మనం పాన్ కార్డు యూజ్ చేసి అకౌంట్ తీస్తాం కాబట్టి మ్యాక్సిమం మనకు ఎస్ఎస్సి కానీ బర్త్ సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉంటుంది. కాబట్టి అది ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చాను ఎంటర్ చేయండి. క్యాప్చాను ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఇంటర్నెట్ బ్యాంకింగ్కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఓటీపీ రాలేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఓటీపీ కనుక మన మొబైల్కి రాకపోతే ఇక్కడ క్లిక్ హియర్ టు రీసెండ్ ద ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఓటీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 రకాల ఆప్షన్స్లో మనం ఈ పాస్వర్డ్ని రీసెట్ చేయడానికి ఏటీఎం యూజ్ చేస్తామా, లేదా మన ప్రొఫైల్ పాస్వర్డ్ యూజ్ చేస్తామా, లేదా బ్రాంచ్కి వెళ్ళి మనం యూజర్ పాస్వర్డ్ని తెలుసుకుంటామనే ఆప్షన్స్ ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ మనం
ఏటీఎం కార్డ్ని యూజ్ చేసి ఎలా రీట్రైవ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనం ఏటీఎం కార్డే ఎందుకు చూజ్ చేసుకున్నామంటే కింద ప్రొఫైల్ పాస్వర్డ్ యూజ్ చేసి కూడా మనం లాగిన్ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. కానీ ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఎలా రీసెట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. ప్రజెంట్ అయితే అందరి దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కాబట్టి ఈ ఏటీఎం కార్డ్ని యూజ్ చేసి పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని సబ్మిట్ చేశాక స్క్రీన్పై మన కార్డ్స్ వివరాలు చూపిస్తుంది. అంటే ఏ కార్డులు అయితే యాక్టివ్లో ఉన్నాయో దాంతోపాటు మన రీసెంట్లీగా ఎక్స్పైర్డ్ అయిన కార్డు కూడా చూపిస్తుంది. సో మనకి యాక్టివ్లో ఉంటే 1 ఉంటే అదే చూజ్ చేసుకుంటాం. కొందరికి 2 కార్డులు కూడా ఏటీఎం కార్డులు ఉండొచ్చు. సో మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ కార్డు వివరాలకు సంబంధించిన లెఫ్ట్ సైడ్లో చూజ్ చేసుకొని కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కార్డుకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ కార్డు హోల్డర్ నేమ్ కార్డుపై ఏ విధంగా ఉంటే అలా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కార్డు హోల్డర్ నేమ్ ఇచ్చిన తర్వాత కార్డు యొక్క ఎక్స్పైరీ డేట్ మంత్ అండ్ ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇయర్ వచ్చేసి కంప్లీట్గా ఫుల్ ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది. కార్డుపై జస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ అలా ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు. కావున కంప్లీట్ ఇయర్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పిన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కార్డు యొక్క పిన్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయాలి. తర్వాత ప్రాసెస్ బటన్ని కింద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే స్క్రీన్పై యువర్ డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ సక్సెస్ అని వస్తుంది. కొన్ని సెకండ్లు ఇక్కడ వెయిట్ చేస్తే నెక్స్ట్ పాస్వర్డ్ చేంజ్ ఆప్షన్కి అదే తీసుకెళ్తుంది. సో ఎలాంటి బటన్ ఇక్కడ క్లిక్ చేయొద్దు. ఎస్ వచ్చేసింది. ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ న్యూ లాగిన్ పాస్వర్డ్. ఇక్కడ మనకు ఇప్పుడు మనకు రెగ్యులర్గా గుర్తుండిపోయే ఒక పాస్వర్డ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ను పెట్టే క్రమంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవి ఎలాంటి నియమాలు అంటే 1 ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాల్సిందే పాస్వర్డ్లో. 2 స్మాల్ లెటర్ ఉండాల్సిందే. 3 పాయింట్ ఖచ్చితంగా నంబర్ ఖచ్చితంగా అందులో మెన్షన్ చేయాలి పాస్వర్డ్లో. 4th వన్ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్ కూడా ఆ పాస్వర్డ్లో ఉండాలి. ఈ 4 నియమాలు మనం పాస్వర్డ్లో ఉంటేనే మన పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా రీసెట్ అవుతుంది. క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నంబర్ ఉండాలి. ఈ 4 ఉంటేనే పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సో ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. న్యూ లాగిన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ లాగిన్ పాస్వర్డ్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి. మిస్ మ్యాచ్ అయితే యాక్సెప్ట్ కాదండి. సబ్మిట్ చేశాక యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏదైతే కొత్త పాస్వర్డ్ పెట్టుకున్నామో అది సక్సెస్ఫుల్గా రీసెట్ అయినట్టు స్క్రీన్ పైన చూపిస్తుంది. ఇదే మనం పాస్వర్డ్ని రీసెట్ చేసే ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో ప్రొఫైల్ పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.